హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము పిల్లలకి ఎంతో ఇష్టమైన పొటాటో స్టిక్స్ అయితే చేద్దామండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ. సింపుల్‌గా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా అయితే బంగాళాదుంపల్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్‌లో అయితే మనము బంగాళాదుంపల్ని ఒక 2-3 విజిల్ వరకు ఉడికించుకోవాలి. మనము డైరెక్ట్‌గా కూడా బాండల్లో ఉడికించుకోవచ్చు. ఇలా కుక్కర్‌లో అయితే తొందరగా ఉడికిపోతాయి కదా! ఇప్పుడైతే పొట్టు తీసేసి దీన్ని తురుముకుందాము. ఇలా తురుముకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్టు ఆల్రెడీ మనం కొద్దిగా వేసాము. ఇప్పుడు చూసుకొని వేసుకోండి. కొద్దిగా పెప్పర్ పౌడరు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కార్న్ ఫ్లోర్ అండి. కార్న్ ఫ్లోర్ కొంచెము, అలాగే కారం పొడి ఇలా అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి వాటర్ ఏమీ అవసరం పడదు. ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసుకొని చపాతీ పిండిలాగా అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న పిండినైతే ఈ విధంగా స్టిక్స్ అయితే మనము రెడీ చేసి కాగుతున్న ఆయిల్‌లో ఈ విధంగా స్టిక్స్‌నైతే వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్‌గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకప్పుడే క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటాయి. క్రిస్పీగా చాలా బావుంటాయి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్‌కైతే. ఈ విధంగా టమాటా కెచప్ లేదా మయోనీస్‌తో తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఓకేనా? వీడియో అయితే నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా పిల్లలైతే క్రిస్పీగా ఉన్న పొటాటో స్టిక్స్‌తో అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు.